ఎంతో రుచికరమైన టమాటో రైస్ క్విక్ అండ్ ఈజీగా ఒక 10 నిమిషాల్లో అయిపోయేలా తయారు చేసుకోవడం ఎలాగో ఫుల్ వీడియోలో చూద్దాం. లెట్స్ గో టు ద వీడియో. ముందుగా కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, లవంగి మొగ్గలు 4, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, యాలకులు వేసి వేయించుకోవాలి. అందులో మీడియం సైజు ఉల్లిపాయలు 2 ఇలా చిలుకలుగా కోసి వేయించుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు గరం మసాలా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మీడియం సైజు 3 టమాటాలు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అందులో వేసుకోవాలి. ఇది బాగా కలిపి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి. అందులో 4 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా ఆయిల్ బయటికి తేరే వరకు వేయించుకున్నాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న అరగంట సేపు నానబెట్టిన 1 గ్లాస్ రైస్ని అందులో వేసి బాగా మసాలా అంతా రైస్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. అందులో మరి కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర వేసి బాగా కలుపుకున్న తర్వాత గ్లాస్ రైస్కి గాను 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఫైనల్గా కుక్కర్లో మూత పెట్టి ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడు స్టవ్ ఆపి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచి మూత తీసి చూస్తే మనకి మంచి సువాసనతో టమాటా రైస్ రెడీ. ఎంతో రుచికరమైన టమాటా రైస్ ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.